మనం భయపడే ప్రతిసారి ఒక సంఘటన ఎదురవుతూ ఉంటుంది. ఆ సంఘటన వల్ల మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాము. మన భయానికి మన ఊహలు కూడా తోడవుతూ ఉంటాయి. ఈరోజు చెప్పే స్టోరీ కూడా అటువంటిదే. వెన్నెల అనే ఒక అమ్మాయి రీసెంట్గా ఒక ఇంటిలో అద్దెకు దిగింది. ప్రస్తుతానికి తను ఒక్కతే ఉన్న ఒక వారం తర్వాత తన ఫ్యామిలీ కూడా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. తనకు అర్జెంటు జాబ్కి జాయిన్ అవ్వాలి అనే ప్రెషర్తో సిటీకి చేరుకొని ఆ సిటీలోనే ఒక అద్దె ఇంటికి షిఫ్ట్ అయింది. వెన్నెలది చాలా విచిత్రమైన మనస్తత్వం. ఎప్పుడు నవల్స్ చదువుతూ ఉండేది. రాత్రి వేళట పడుకునేటప్పుడు కూడా నవల్స్ చదివే పడుకునేది. అందులో కొన్ని నవల్స్ తనను ఎంతగానో ఆకట్టుకునేవి. మరికొన్ని నవల్స్ వల్ల తను చిరాకు కూడా చెందేది. అలా నవల్స్కు అలవాటు పడిన వెన్నెల ఒకరోజు రాత్రి నవల్స్ చదివి ఎందుకో తెలీదు కాస్త చిరాకు వేయడంతో అలా టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ ఉంది. ఆ రోజు అనుకోకుండా వెన్నెల టీవీ ఆన్ చేయగానే ఛానల్స్ని మారుస్తూ ఉండగా ఒక హారర్ ఫిలిం ఎదురైంది. సీన్ బాగుండడం వల్ల వెన్నెల ఆ హారర్ మూవీని అలా చూస్తూ ఉండగా సడన్గా ఉన్నట్టుండి ఆ హారర్ సీన్లో ఒక చిన్న సిచ్యువేషన్కి తను ఎంతగానో భయపడిపోయింది. దాని తర్వాత టీవీ కట్టేసి బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. వెన్నెల యొక్క రూమ్లో పవర్ కట్ అయింది. పవర్ కట్ అవగానే తను గాఢ నిద్రలో ఉంది కాబట్టి తనకు అసలు ఆ విషయమే తెలియలేదు. ఆ విషయం తెలియక తను గాఢ నిద్రలో ఉండగా అలా నిద్రపోతూ చివరికి తన కిచెన్లో పిల్లి అరుస్తూ ఉన్నట్టుగా శబ్దం వినిపించింది. కిచెన్ యొక్క విండో ఓపెన్ ఉండడం వల్ల పిల్లి వచ్చి ఉంటుంది కాబట్టి పిల్లి శబ్దానికి తను అంతగా లెక్క చేయలేదు. అంటే మెలుకుంది కానీ లెక్క చేయలేదు. అలా పిల్లి శబ్దానికి లెక్క చేయలేదు. తను అలాగే పడుకునిపోయింది. ఇంట్లో కిచెన్లో పిల్లి వచ్చిందని తనకు తెలిసినా కూడా ఎందుకు లెక్క చేయలేదు అంటే తన ఇంట్లో ఆ రోజు రాత్రి తినడానికి అన్నం లేదు, అలాగే తానికి పాలు కూడా లేవు. సో పిల్లి వచ్చినా పీకేదేం లేదని తను ఈజీగా లైట్ తీసుకొని పడుకుంది. పిల్లి కాసేపటి వరకు అరిచింది. దాని తర్వాత ఆ పిల్లి చేరటం మొదలెట్టింది. బేసికలీ మన పూర్వీకులు చెబుతూ ఉంటారు, కుక్కలు నక్కలు అలాగే పిల్లులు రాత్రి వేట ఏడవకూడదు అని. వాటికి ఎన్నో రీజన్స్ ఉంటాయి అవి ఎందుకు ఏడుస్తాయి అనేది. కానీ మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే అవి ఏడుస్తే అంత మంచిది కాదు, అవి ఏడుస్తున్నాయి అంటే వాటికి దెయ్యాలు కనిపించాయనే అర్థం. అలా పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఆ రోజు వెన్నెల కిచెన్లో పిల్లి అరిచిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది కాబట్టి ఒక్కసారిగా వెన్నెల భయపడిపోయింది. పిల్లి సడన్గా ఏడుస్తూ ఉంది అంటే తన ఇంట్లో ఒక దెయ్యం ఉన్నట్టే అని వెన్నెల అనుకుంది. అంటే ఒక ఊహ తన మైండ్లో కలిగింది. దాంతో తన మొబైల్ యొక్క టార్చ్ ఆన్ చేసి అలా కిచెన్ వైపుగా వెళ్తున్న వెన్నెలకు ఒక నల్ల పిల్లిని చూసి ఒక్కసారిగా గుబులెత్తిపోయింది. అలా గుబులెత్తి ఒక్కసారిగా భయపడిన వెన్నెలకు వెంటనే పరిగెత్తుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. అలా డోర్ లాక్ చేసుకొని బెడ్రూమ్ నుంచి బయటికి కూడా రాలేదు. వెన్నెల బెడ్రూమ్ నుంచి బయటికి రాకపోయినా తన ఇంట్లోనే ఆ పిల్లి మాటి మాటికి ఏడుస్తూనే ఉంది. పిల్లి ఏడుస్తూ ఉందంటే దెయ్యం ఉంది అని తను అనుకుంది. కానీ ఆ పిల్లి ఎందుకు ఏడుస్తుందా అనేది మాత్రం తను ఆలోచించలేకపోయింది. సైంటిఫికల్లీ ఆలోచిస్తే పిల్లులకు, కుక్కలకు, అలాగే నక్కలకు వాటికి ఆకలి వేస్తే కూడా ఆ రోజు అవి ఏడుస్తాయి. అంటే తినడానికి ఏం దొరకకపోతే కడుపున పోస్తే కూడా అవి ఏడుస్తూ ఉంటాయి. కానీ మన పూర్వీకులు చెప్పేది ఏంటంటే పిల్లులు, కుక్కలు, నక్కలు ఏడుస్తే ఖచ్చితంగా అవి దయ్యాన్ని చూసినట్టే అని చెబుతూ ఉంటారు. సో వెన్నెల పూర్వీకులు చెప్పిన మాటలే గుర్తెచ్చుకొని తన ఇంట్లో దయ్యం ఉందని చాలా వరకు భయపడిపోతూనే ఉంది. వెన్నెలకు తెలీదు నిజానికి దయ్యం ఉందా లేదనేది. కానీ దయ్యం ఉంది అని తను మెంటలీ ఫిక్స్ అయింది. తన మనసు కూడా దయ్యం ఉంది అని చెబుతూ ఉంది. మెంటలీ అలాగే మానసికంగా దయ్యం ఉందని ఫిక్స్ అవడంతో ఏ చిన్న శబ్దానికి కూడా తను భయపడిపోతూ ఉండేది. ఆ రోజు పిల్లి ఏడుచుకుంటూ బెడ్రూమ్ యొక్క డోర్ దగ్గరికి రాగానే వెన్నెలకు ఆ దెయ్యం నా డోర్ దగ్గర ఉన్నదనుకుంటా, అందుకే పిల్లి నా డోర్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది అని వెన్నెలకు అర్థమైంది. వెన్నెలకు భయం ఎక్కువ అవుతూ ఉంది, ధైర్యం చాలట్లేదు. దాంతో వెన్నెల చేసేదేమీ లేక మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఆ రోజు ఆ రూమ్లో అలాగే ఉంది. పవర్ వస్తే బాగుండు అని మనసులో 100 సార్లు దాని గురించి అనుకుంటుంది. దాని తర్వాత మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఉండడం వల్ల మొబైల్ యొక్క బ్యాటరీ కూడా డౌన్ అవుతూ ఉంది. ఎంతసేపని టార్చ్ ఆన్ చేసి ఉంటాం. టార్చ్ ఆన్ చేసి ఉండడం వల్ల మొబైల్ బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో దాంతో ఛార్జింగ్ డౌన్ అవుతూ ఉండడం వల్ల చివరికి 10% మొబైల్లో ఛార్జింగ్ ఉంది. వెన్నెలకు ఏం చేయాలో తెలియలేదు. పవర్ రాలేదు, మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంది. చేసేదేం లేక డేర్ చేసి డోర్స్ ఓపెన్ చేసుకొని కిచెన్కి వెళ్ళి కిచెన్లో ఉండే క్యాండిల్స్ని ఆన్ చేయాలని
తను మనసు అనుకొని చివరికి అలా కిచెన్ వైపుగా వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగానే బెడ్రూమ్ యొక్క డోర్ ఓపెన్ చేయగానే ఆ ఎదురుగా అంటే డోర్కి ఎదురుగానే నల్లపిల్లి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడిన వెన్నెల సడన్గా కాలు జారి కింద పడింది. అలా కాలు జారి కింద పడగానే తన కాలు ఎదురుగా ఒక నల్లటి షాడో ఫిగర్ కనిపించింది. దాంతో వెన్నెల గట్టిగా అరిచేసింది. అలా అరవగానే ఇంట్లో పవర్ వచ్చేసింది. కానీ పవర్ రాగానే తను అరిచే శబ్దానికి ఆ బిల్డింగ్ కింద పోర్షన్లో ఉండే ఇంటి యొక్క ఓనర్సు వెన్నెల అరిచే శబ్దానికి వెంటనే పైకి వచ్చి డోర్ కొట్టగా వెన్నెల లేచి వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా ఇంటి ఓనర్సు ఏమైంది వెన్నెల, ఎందుకు అలా అరిచావు అని అనగా అప్పుడు వెన్నెల ఏం లేదంటే ఇంట్లో పవర్ కట్ అయింది, అందులోనూ నల్లపిల్లి ఇంట్లోకి రాగానే అది ఏడుస్తుండడం వల్ల నాకెందుకో తెలీదు చాలా భయం వేసేసి ఒక్కసారిగా అరిచాను అని వెన్నెల ఇంటి ఓనర్స్తో చెప్పింది. అలా ఇంటి ఓనర్స్తో చెప్పగానే ఆ రోజు వెన్నెల రూమ్లో ఇంటి ఓనర్ యొక్క ఆంటీ నీకంతా భయంగా ఉంటే చెప్పు, ఈరోజు రాత్రి నేను నీతో పాటే మీ బెడ్రూమ్లో పడుకుంటాను అని ఇంటి ఓనర్ ఆంటీ వెన్నెలతో అలా చెప్పి ఆ రోజు రాత్రి వెన్నెలతో పాటే ఇంటి ఓనర్ ఆంటీ కూడా తన బెడ్రూమ్లో బెడ్ పైన పడుకొని నిద్రపోయింది. దాంతో వెన్నెలకు కొండంత ధైర్యం వచ్చింది. కానీ నేను కింద పడిపోగానే నా కాలు ఎదురుగా కూర్చున్న నల్లటి షాడో ఫిగర్ ఏమై ఉంటుంది, అసలు ఆ షాడో ఫిగర్ ఈ రూమ్లో ఎందుకు వచ్చి ఉంటుంది అంటే ఇంట్లో ఇంతకుముందు ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగి ఉండొచ్చా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక అగత్యం వల్ల చనిపోయి ఉండొచ్చా, అలా చనిపోయిన వాళ్ళు ఆత్మగా మారి ఇంట్లో తిరుగుతూ ఉండొచ్చా, నల్లపిల్లి ఎందుకు నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది, ఇలా చాలా సందేహాలు తన మైండ్లో కలుగుతూ ఉన్నాయి. కానీ అలా కలుగుతూ ఉండగా చివరికి ఆ రోజు పడుకొని నిద్రపోయి ఉదయం కాగానే తను ఎక్కడైతే పడిపోయిందో అలాగే ఎక్కడైతే ఆ నల్లటి షాడో ఫిగర్ చూసిందో నెక్స్ట్ డే రాత్రి అవుతే మళ్ళీ కరెంటు కట్ అవుతే షాడో ఫిగర్ మళ్ళీ కనిపిస్తే నా పరిస్థితి ఏంటా అని వెన్నెల ఒక 20 సార్లు దీని గురించి ఆఫీస్లో ఆలోచిస్తూనే ఉంది. చివరికి సాయంత్రం 6 అయింది, ఆఫీస్ విడిచిపెట్టారు. మళ్ళీ వెన్నెల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళింది కానీ ఒక్కతే రాలేదు. తన ఫ్రెండ్ని తోడుగా తీసుకొచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు నాతో తోడుగా ఉండు అని తన ఫ్రెండ్ని తీసుకొచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు వెన్నెల తన ఫ్రెండ్ తను ఇద్దరు తన ఇంట్లో ఉన్నారు. ఇన్ కేస్ పవర్ కట్ అయినా తన ఫ్రెండ్ తోడుకుంటుంది కాబట్టి వెన్నెలకు అంత భయం అనేది కలగలేదు. కానీ వెన్నెల లైఫ్లో ఈ చిన్న సంఘటన ఒక పీడకలాగా మాత్రం ఉండిపోయింది. ఈ స్టోరీ చాలా చిన్నదే కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని స్టోరీస్ చాలా చిన్నగా ఉంటాయి కానీ ఏం చేయలేం, మనం దానికి కట్టు కథలల్లి లెంత్ చేయొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెబితే పోయేదేముంది, మహా అయితే లెంత్ తక్కువ అవుతుంది అంతేకాని స్టోరీ మాత్రం ఎలా ఉంది అలాగే ఉంటుంది కదా. మళ్ళీ ఇటువంటి స్టోరీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో ఏ చిన్న స్టోరీ ఉన్నా మా జీమెయిల్కు పంపించండి. సో ఆబ్వియస్లీ జీమెయిల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.